హైదరాబాద్ లో కనిపించకుండా పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అదృశ్యమైన 2 రోజుల తర్వాత రైల్వే కలవట్ కింద మృతదేహం బయటపడడం విషాదాన్ని నింపింది. స్నేహితుడే హంతకుడిని దర్యాప్తులో తేలింది. ఇంతకీ నమ్మించి గొంతుకొస్తున్న కసాయి స్నేహితుడు ఎవరు, ఎందుకోసం చంపేశాడు? ఇతని పేరు హష్మి. మహబూబ్నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఇతను ఎస్ఆర్ నగర్ లోని బల్కంపేటలో స్నేహితుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితమే గచ్చిబౌలిలోని టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. రోజు బల్కంపేట నుంచి కార్యాలయానికి వెళ్లి వచ్చేవాడు. సోమవారం ఆఫీసుకు బయలుదేరిన హష్మి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని స్నేహితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరకు హష్మిది మిస్సింగ్ కాదు, హత్య అని తేలింది. అతని స్నేహితుడే చంపేశాడని విచారణలో బయటపడింది. ఆ కసాయి స్నేహితుడి పేరు నరేష్ రెడ్డి. నరేష్ రెడ్డిది ఖమ్మం జిల్లాలోని పాల్వంచ. బల్కంపేటలో హష్మి నివాసం ఉంటున్న రూమ్ పక్కనే ఉంటున్నాడు. ఇతను ఎలక్ట్రీషియన్. తరచూ నరేష్ తో మాట్లాడుతుండటంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ నెల 23న హష్మి పనిచేస్తున్న కార్యాలయానికి నరేష్ వెళ్లాడు. హష్మి డ్యూటీ ముగించుకుని బయటకు రాగానే కలిశాడు. కొంచెం పని ఉంది, లింగంపల్లి వరకు వెళదామని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి బల్కంపేటలోని రూమ్ కు నరేష్ ఒక్కడే హష్మి బైక్ పై వచ్చాడు. బైక్ ను రూమ్మేట్స్ కు ఇచ్చాడు. హష్మి ఎక్కడా అని అతని స్నేహితులు నరేష్ ను అడిగితే సాయంత్రం 6:30కే రైలు ఎక్కి వెళ్లిపోయాడని, బైక్ ను మీకివ్వమని చెప్పాడన్నాడు. అనుమానం వచ్చిన స్నేహితులు హష్మికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ రోజు రాత్రి హష్మి ఇంటికి రాలేదు. మరుసటి రోజు వరకు అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. దీంతో స్నేహితులకు ఏదో తెలియని అనుమానం, ఏదో తెలియని భయం. హష్మి కనిపించడం లేదని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆఫీసుకు వెళ్లిన హష్మి ఏమయ్యాడు? డ్యూటీ ముగిసిన తర్వాత ఎటు వెళ్లాడు? ఎవరిని కలిశాడు? హష్మి బైక్ నరేష్ దగ్గర ఎందుకుంది? స్నేహితులకు చెప్పకుండా ఊరెళ్తాడా? ఈ ప్రశ్నలన్నీ మిస్టరీగా మారాయి. స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం హష్మి చివరగా మాట్లాడింది నరేష్ తోనే. హష్మి బైక్ ను నరేష్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న దానిపై అనుమానాలు వచ్చాయి. హష్మి స్నేహితుల సాయంతో నరేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో మిస్టరీ వేడింది. హష్మిది మిస్సింగ్ కాదు, మర్డర్ అని తేలిపోయింది. అతన్ని నరేష్ చంపాడని విచారణలో వెల్లడైంది. హష్మి మరణ వార్త తెలియడంతో అతని స్నేహితులు భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపిఐ నాయకుడు మధుకు హష్మి తూర్పు బంధువు కావడంతో ఆయన కూడా ఘటనా స్థలానికి వచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీసీఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళ తరఫున కొంతమంది పనిచేసి బయటకు వస్తున్న తరుణంలో ఎవరో అతన్ని నమ్మించి మర్డర్ చేశారు. అత్యంత కిరాతకంగా తీసుకొచ్చి కేవలం డబ్బుల కోసమే చంపినట్టుగా పోలీసుల యొక్క విచారణలో ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. హష్మి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన పోలీసులు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నరేష్ హష్మిలు ప్రాణ స్నేహితులేం కాదు. వీరిది 20 రోజుల పరిచయం మాత్రమే. 3 వారాల పరిచయంలో చంపాల్సినంత పాగేంటి? అసలు హష్మిని నరేష్ ఎందుకు టార్గెట్ చేశాడు, ఎందుకు చంపేశాడు? ఈ ప్రశ్నలకు విచారణలో షాకిచ్చే నిజాలు బయటపడ్డాయి. హష్మితో స్నేహాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకున్నాడు నరేష్. హష్మికి మంచి ఉద్యోగం ఉండటం, చేతిలో ఎప్పుడు డబ్బులుండటం చూసి అతనితో స్నేహం పెంచుకున్నాడు నరేష్. ఓసారి తనకు 10,000 అప్పు ఇవ్వాలని హష్మిని అడిగాడు నరేష్. హష్మి సమాధానం ఇవ్వలేదు. ఎలాగైనా హష్మి దగ్గర డబ్బు నొక్కేయాలని ప్లాన్ చేశాడు నరేష్. బెదిరించైనా డబ్బు తీసుకోవాలనుకున్నాడు. అందుకోసమే సోమవారం సాయంత్రం వేవ్ ర్యాక్ కు వెళ్లాడు. మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించాడు నరేష్. కానీ సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. వేవ్ ర్యాక్ దగ్గర నరేష్ కదలికలు రికార్డ్ అయ్యాయి. అక్కడి నుంచి హష్మితో కలిసి నరేష్ విప్రో మీదుగా లింగంపల్లి వరకు వచ్చినట్టు కెమెరాలో రికార్డ్ అయింది. ఫుటేజీ ఆధారంగా నరేష్ ను విచారించారు. తనకేమీ తెలియదన్న నరేష్ సాయంత్రం 6:30కు ఇద్దరం కలిసి అక్కడి వరకు వచ్చింది నిజమేనని, బైకు తనకు ఇచ్చి ఆ తర్వాత హష్మి రైలెక్కి వెళ్లిపోయాడని చెప్పాడు. అయినా పోలీసులకు ఎక్కడో అనుమానం ఉంది. పోలీసులు హష్మి నరేష్ ల సెల్ సిగ్నల్స్ ట్రాక్ చేశారు. సోమవారం రాత్రి 8:30 ప్రాంతంలో ఇద్దరి సెల్ సిగ్నల్స్ లొకేషన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్దే లొకేట్ అయింది. ఆ తర్వాత హష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నరేష్ ఒక్కడే రూమ్ కి వెళ్లాడు. పోలీసులకు కొంత క్లారిటీ వచ్చింది. నరేష్ ను తమదైన సెల్లో విచారించారు. చివరకు నరేష్ నిజం ఒప్పుకోక తప్పలేదు. డబ్బుల కోసమే చంపేశానని నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
6:45 ఆ టైం వరకు ఆ కుకట్పల్లి ఏరియాకు వెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ ప్రదేశానికి వచ్చినటువంటి అతని మిత్రుల జాబితా తీస్తే నరేష్ రెడ్డి కూడా ఉన్నాడు. అతన్ని పిలిపించేది వెరిఫై చేస్తే అతని దగ్గర ఇతని బైక్ ఉంది. అతను ఈ బైక్ నాకు ఇచ్చి అక్కడ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. ఎటో రైల్వే స్టేషన్ కాడ రైలు ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు అనేటువంటి కట్టుకథ చెప్పాడు. కానీ తర్వాత ఫర్దర్గా వెరిఫై చేసి అన్నీ చూస్తే తర్వాత అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్లో అతనే తీసుకొచ్చి హత్య చేసినటువంటి ప్రదేశాన్ని డెడ్ బాడీని చూపెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ అతను డబ్బుల కొరకే తీసుకొచ్చి నమ్మించి నిర్జన ప్రదేశంలో తీసుకొచ్చి హత్య చేయడం జరిగింది. అసలు సోమవారం సాయంత్రం ఏం జరిగిందని లోతుగా దర్యాప్తు చేశారు పోలీసులు. ఆ రోజు సాయంత్రం హష్మి నరేష్లు లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. అక్కడ పార్కింగ్ లో బైక్ పెట్టిన తర్వాత రైల్వే ట్రాక్ అవతలి వైపు తన స్నేహితుడు ఉన్నాడని కాసేపు మాట్లాడి వెళతామన్నాడు నరేష్. స్టేషన్ కు ఆనుకొని ఉన్న దారిలో హష్మిని తీసుకెళ్లాడు. అక్కడ రైల్వే కల్వర్ట్ కిందికి తీసుకెళ్లిన తర్వాత డబ్బులు ఇవ్వాలని హష్మిని బెదిరించాడు నరేష్ రెడ్డి. డబ్బులు, పర్సు, సెల్ ఫోన్ లాక్కున్న నరేష్ హష్మిని కల్వర్ట్ గోడకేసి కొట్టాడు. కింద పడ్డ అతన్ని పక్కనే ఉన్న బండరాయితో మోదీ హత్య చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. బైక్ ను తీసుకుని నేరుగా బల్కంపేటలోని రూమ్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతని స్నేహితులకు బైక్ ఇచ్చి అనుమానం రాకుండా రోజులాగే అక్కడే ఉండిపోయాడు. చివరకు పోలీసుల ఎంట్రీతో స్నేహితుడే హంతకుడని తేలింది. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం కిరాతకానికి పాల్పడ్డ నరేష్ కేవలం 10,000 కోసం ప్రాణాలు తీయటం సంచలనంగా మారింది. అయితే హష్మిని కేవలం డబ్బు కోసమే హత్య చేశాడా? మరేదైనా కారణం ఉందా? హష్మిని చంపింది ఒక్కడేనా? మరెవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేశారు పోలీసులు.